వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నా పేరు సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ నాయకులకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దిశానిర్దేశం. వైద్యపరమైన కారణాలతో మేజర్ ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడి. తిరుపతిలో అన్యమతస్తులు లేరన్న రమణ దీక్షితులు. వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి తమతో వస్తే చూపిస్తారని ఛాలెంజ్. కళ్యాణదుర్గంలో అనుమానాస్పద స్థితిలో జింక మృతి. కుక్కలు దాడి చేయడంతో మృతి చెంది ఉంటుందని పలువురి అనుమానం. శ్రీశైలం మల్లన్నకు 1.96 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్న ఆలయ అధికారులు. 19 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించినట్లు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణునిపాలెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్. కరోనా పరీక్ష చేయించుకోకుండానే హాస్టల్ వార్డెన్ ఎన్నికల డ్యూటీకి వెళ్లడంతో స్థానికుల ఆగ్రహం. ఇక వివరాల్లోకి వెళితే, తిరుమల తిరుపతిలో అన్యమతస్తులు లేరంటూ అర్చకులు రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలను బీజేపీ ప్రధాన కార్యదర్శి టీటీడీ మాజీ ట్రస్టీ భానుప్రకాష్ రెడ్డి ఖండించారు. టీటీడీలో ఇంకా అన్యమతస్తులున్నారని, తనతో వస్తే చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. తిరుపతిలో జరిగిన ప్రెస్ మీట్ లో భానుప్రకాష్ మాట్లాడుతూ, ప్రతి శనివారం స్వామికి ఇచ్చే హారతిని చాలా మంది సిబ్బంది తీసుకోవాలని, ప్రతి ఆదివారం చర్చిలకు వెళ్లి టీటీడీ ఉద్యోగులను వందల సంఖ్యలో చూపిస్తానని అన్నారు. రమణ దీక్షితులు తన స్వార్థపూరిత వ్యవహారం కోసం తిరుమల స్వామిని సైతం రోడ్ పైకి ఈడ్చారని ఆయన ఆరోపించారు. రమణ దీక్షితులు తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాకే ఆలయంలో అడుగు పెట్టారన్నారు. రాష్ట్రంలో హిందువుల విశ్వాసాలను కలరాసే కుట్రలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. నమస్కారాలు ఫ్రెండ్స్. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి పాదాల చెంద గత కొన్ని సంవత్సరాలుగా ప్రధాన అర్చకుడిగా పనిచేసినటువంటి రమణ దీక్షితులు గారు స్వామి తర్వాత స్వామంతటి వారంటే మా అందరికీ గౌరవం. కానీ వారు మాట్లాడుతున్నటువంటి మాటలు అధికార పార్టీ వైసీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు. అయ్యా రమణ దీక్షితులు గారు, మీరు కోట్లాది మంది హిందువుల మనోభావాన్ని కించపరిచే విధంగా, గాయపడే విధంగా మాట్లాడుతున్నారు. గతంలో నిత్యం వివాదాలకు కేంద్రమైన బిందువుగా ఉన్నటువంటి మీరు శ్రీవారి హుండీలో కానుకలు వేయొద్దండి అని చెప్పి మాటలు వాస్తవాలు కాదా? అంబానీ బహుశా మీకు అందరూ గుర్తుండే ఉంటుంది. అంబానీ హస్తం ఉందని ఈ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖ నాయకులు మాట్లాడారు. మరి అంబానీ మీద ఎందుకు దర్యాప్తు జరపలా? అంబానీ మీద దర్యాప్తు జరపలేదు. పైకొచ్చు అంబానీకి సంబంధించిన మనిషిని తీసుకొచ్చి, ఆ కంపెనీలో పెద్ద హోదాలో ఉండేది తీసుకొచ్చి ఈ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపించారు. మీ అనుమానాలు ఏమైనాయి? మీరు దానికి సమాధానం ఏం చెప్తారు? అందువల్ల వైఎస్ విజయమ్మ గారు, మీరు రాష్ట్ర ప్రజలు మోసపోరు, మీరు రాష్ట్ర ప్రజలు తప్పుగా పట్టించొద్దు. మీకు ఏ అనుమానం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మీ చేతిలో ఉంది, శాంతి భద్రతలు మీ చేతిలో ఉన్నాయి. ముఖ్యమంత్రి మీ అబ్బాయి, దర్యాప్తు జరిపించండి. ఆదినారాయణ రెడ్డి గారు తప్పు చేస్తుంటే శిక్షించండి. మీరు ఈరోజు గత ప్రభుత్వం మీద ఆరోపణ చేస్తున్నారు. మార్చిలో హత్య జరిగింది, 2019 మార్చిలో. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మే దాకా మర్చిపోతుందేమో. మార్చి కల్లా ఎన్నికల ప్రణాళిక వచ్చేసింది, ఎన్నికల షెడ్యూల్ వచ్చింది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయారు, సమయం లేదు. కానీ ఆ తర్వాత మీరు సంవత్సరం రోజులు అధికారంలో ఉన్నారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? హత్య సిబిఐ కావాలి, సిబిఐని కోరుకున్నారు. మళ్ళీ ఈయన వచ్చిన వెంటనే సిబిఐ ఎక్కర్లేదు, మేము ఎంక్వైరీ చేస్తామన్నారు. నమస్కారాలు ఫ్రెండ్స్. అనుమానాస్పద స్థితిలో జింక మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం పాలూరు వెంకటపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు నీటి కోసం గ్రామంలోకి వచ్చి ఉంటుందని, ఈ సమయంలో కుక్కలు దాడి చేయడంతో మృతి చెంది ఉంటుందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే పాలూరు సరిహద్దుల్లో జింకలు మృతి చెందడం ఇది రెండోసారి కావడం విశేషం. జింక మృతి చెందిన విషయాన్ని ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు.
ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపీ సిద్ధంగా ఉందని గుంటూరు జిల్లా పర్చూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డీసీఎంఎస్ చైర్మన్ రావి రమణబాబు, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు అన్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై ఉన్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వైసీపీ పార్టీ నేతలు స్పందించారు. ప్రజలు జగన్ కు ఓటు వేయాలని నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కోర్టుకెళ్ళడం జరిగింది, కానీ కొత్త కోర్టు తీర్పు ఇవ్వడం సాధ్యం కాదని చెప్పేసి కోర్టు కూడా చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వం నైతికంగా విజయం సాధించినట్టే. రెండవది, ఈ రోజున ఎక్కడైతే గత ఎన్నికల కమిషన్ కూడా ఎక్కడైతే ఎన్నికలు ఆగని అక్కడి నుంచే మొదలు పెడతామని చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజున ఎంతవరకు అయితే ప్రాసెస్ వచ్చిందో ఆ ప్రాసెస్ వరకు అయిపోయింది. ఆ రోజున 6 రోజులు క్షణంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. బాధలైనప్పటికీ కోర్టు ప్రవర్తిస్తున్నాం. దీని ద్వారా ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళు తాత్కాలికంగా స్వర్గానందం కోసం వచ్చాము, కానీ అల్టిమేట్గా విజయం మాత్రం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, రైతాంగానికి, సమస్త ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఓటు ద్వారా కృతజ్ఞత తెలపాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. చెప్పి నిర్ణయం కొంత బాధలైనప్పటికీ కోర్టు ప్రవర్తిస్తున్నాం. దీని ద్వారా ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళు తాత్కాలికంగా స్వర్గానందం కోసం వచ్చాము, కానీ అల్టిమేట్గా విజయం మాత్రం తీసుకుంటుంది. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాల ద్వారా ప్రతి పేదవాడికి, రైతాంగానికి, సమస్త ప్రజల సంక్షేమానికి నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ప్రజలు ఓటు ద్వారా కృతజ్ఞత తెలపాలని చెప్పి ప్రజలు డిసైడ్ అయ్యారు. రిలే కార్పొరేషన్ చైర్మన్ అండి. మరి ఈరోజు రేపు 8న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ జరగవలసిన సందర్భంలో ఆల్ ఆఫ్ సడన్గా ఈరోజు సాయంకాలం సమయంలో హైకోర్టు ఒక సింగిల్ బెంచ్ జడ్జిమెంట్ ప్రజలందరూ కూడా పోటీ చేసే వాళ్ళందరూ కూడా కొంచెం అసంతృప్తి ఉంది. ఎందుకంటే షార్ట్ టైంలో ఎలక్షన్స్ జరగవలసిన సమయంలో కోర్టు జడ్జిమెంట్ ఇలా ఇవ్వడం అనేది, మరి మేము మాత్రం పార్టీ పరంగా మేము ఎప్పుడు కోర్టు గౌరవిస్తామండి, కోర్టు జడ్జిమెంట్ గౌరవిస్తాం. మరి ఈరోజు సాయంకాలం వైద్యపరమైన కారణాలతో మేజర్ ఆపరేషన్ చేయించుకుని డాక్టర్ల సలహాల మేరకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విశ్రాంతి తీసుకుంటున్నారు. ప్రజా సంక్షేమం పట్ల పార్టీ నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షిస్తూ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యలపై ఒకవైపు స్పందిస్తూ మరోవైపు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేపు జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఒక వీడియో సందేశాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా విడుదల చేశారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత మీ అందరితో మాట్లాడుతున్నాను. కారణం ఏంటో మీకు తెలుసు. నాకు మేజర్ ఆపరేషన్ జరగటం వల్ల నేను మీ అందరినీ కలవలేకపోయాను. కానీ నా ఆరోగ్యం కోసం మీరందరూ అభిమానంతో చేసిన పూజలు, దేవుడి ఆశీస్సులతో ఈరోజు క్రమంగా కోలుకుంటున్నాను. నా కోసం ఎవరైతే ప్రార్థించారో వారందరికీ, మన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, ముఖ్యంగా ప్రత్యేకంగా నా ఆరోగ్యం కోసం ఫోన్ చేసి నన్ను పరామర్శించి ధైర్యం చెప్పిన జగనన్నకి, మన పార్టీ ముఖ్య నేతలకి అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ ఒక రిక్వెస్ట్. నేను ఈరోజు డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్పారు. ఇంకా 4 రోజులు నడవలేను కాబట్టి ప్రచారానికి రాలేకపోయాను. సో మీ అందరూ కూడా మన వైఎస్ఆర్సీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీలని భారీ మెజార్టీతో గెలిపించి జగనన్నకి కానుకగా ఇవ్వాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. ఏ నమ్మకంతో అయితే 2 సంవత్సరాల ముందు మనం జగనన్నని తిరుగులేని నాయకుడిగా ముఖ్యమంత్రిని చేశామో, ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా జగనన్న తనిచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ఇండియాలోనే బెస్ట్ సీఎం అని అనిపించుకున్నారు. ఈరోజు జగనన్న పరిపాలనకు మద్దతు తెలియజేసే రోజు వచ్చింది. మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జగనన్న వైఎస్ఆర్సీపీ అభ్యర్థుల్ని ఎలా భారీ మెజార్టీతో గెలిపించామో 8వ తేదీ జరగబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా భారీ మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలి. ఎందుకంటే ఇక్కడ జెడ్పీటీసీ అయినా, ఎంపీటీసీ అభ్యర్థి అయినా అది జగనన్నే.
జగనన్న పరిపాలనకి మనం మద్దతుగా వేసే ఓటు అనేది మీరందరూ గుర్తుపెట్టుకొని ఫ్యాన్ గుర్తుకి ఓట్లు వేయించి తిరుగులేని మెజారిటీతో దుమ్ము దులపాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే మున్సిపల్ ఎన్నికలతోనే రాష్ట్ర వ్యాప్తంగా శ్రీశైల మల్లన్న హుండీలో ఆదాయం 1.96 కోట్లు వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. శ్రీశైల మహాక్షేత్రంలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి వార్ల ఉభయ పరివార దేవాలయాల హుండీ లెక్కింపు జరిగింది. 19 రోజుల పాటు భక్తులు స్వామి అమ్మవార్లకు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు 1,96,00,000 వచ్చినట్లు ఈవో కెఎస్ రామారావు తెలిపారు. అలాగే నగదుతో పాటు 282 గ్రాముల 400 మిల్లీగ్రాముల బంగారు, 9 కేజీల 275 గ్రాముల వెండి లభించిందన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం వైఎస్ఆర్సీపీ మరియు భారతీయ జనతా పార్టీ మధ్య వివాదం నెలకొంది. ఎన్నికల ప్రచార గొడవల్లో భారతీయ జనతా పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి రాజసింహ తరపున ప్రచారం చేస్తున్న భారతీయ జనతా పార్టీ మండల ప్రచార కార్యదర్శి మురళి ప్రచారం చేస్తుండగా ప్రచారం అడ్డుకోవాలని వైఎస్ఆర్సీపీ నాయకులు కొంతమంది దాడి చేశారని, తనపై అక్రమంగా ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని, తమకు న్యాయం చేయాలని బీజేపీ జిల్లా నాయకులు, మండల నాయకులు, నియోజకవర్గ నాయకులు రామకుప్పం పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కాపాడండి, మీరు చట్ట ప్రకారంగా మీ పని మీరు చేయండి, శాంతి భద్రత రక్షించండి, అంతేగాని ఇక మేము కూడా పోయి దాడి చేసే స్థాయి తీసుకురావద్దని చెప్పేసి నేను పోలీసు వ్యవస్థకు విన్నవించుకుంటున్నాను. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం సోషల్ వెల్ఫేర్ జూనియర్ కళాశాల హాస్టల్లో చదువుతున్న 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అధికారులు హాస్టల్లో మొత్తం 34 మంది విద్యార్థులు ఉన్నట్లు, 11 మంది విద్యార్థులు వివిధ కళాశాలలో చదువుతున్నట్లు తెలిపారు అధికారులు. హాస్టల్లోనే వైద్య సిబ్బంది ఐసోలేషన్ ఏర్పాటు చేశారు. కరోనా పరీక్ష చేయించుకోకుండానే హాస్టల్ వార్డెన్ ఎన్నికల డ్యూటీకి వెళ్లడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా నందిగామలో ఎన్నికల ఏర్పాట్లు చురుగ్గా చేస్తున్నారు అధికారులు. కోర్టు స్టే కొట్టివేయడంతో అధికారులు ఎన్నికల విధులకు హాజరయ్యారు.
కర్నూలు జిల్లా పాణ్యం మండలం గోరుకలు గ్రామంలో అతిసార ప్రబలుతోంది. అతిసార వ్యాధితో 2 మృతి చెందారు. గ్రామానికి చెందిన ఉప్పరి హుస్సేన్, కృష్ణయ్య అనే వ్యక్తులు నిన్న అతిసార వ్యాధికి గురై ఈ రోజు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. ఇప్పటికే 30 మందికి పైగా బాధితులు అతిసార వ్యాధి బారిన పడినట్లు సమాచారం. కలుషిత నీరు త్రాగడం వల్లనే అతిసార వ్యాధికి గురైనట్లు గ్రామస్తులు చెబుతున్నారు. గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు వైద్య శాఖ అధికారులు. పేరు ఎల్ల కృష్ణయ్య. వానికి నీళ్ళ ప్రాబ్లం వచ్చి 3 నెలలు అయింది. వాంతులు పేరు ఎవరు మీది? మాది గుర్తుపల్లి అయితే గోరకలలో నిన్నాం 30 ఏళ్ళ నుండి. గతంలో ఏమన్నా అనారోగ్య సమస్యలు ఉన్నాయి? ఏం లేము సార్. ఏం పని చేస్తాడు నీ కొడుకు? ఆటో పోతుంది. ఆటో డ్రైవర్ గానా? ఇప్పుడు 3 నెలలు అయింది ఆటో డ్రైవర్ కూడా పోవడానికి. వాంతులు బేగులు వచ్చినాను ఇంటికన్నా. మా ఆయన పేరు నాగేశ్వరి, నా పేరు మొత్తం. ఈ ఊర్లో ఎంతమంది చనిపోయినారు నీళ్ళ ప్రాబ్లం వల్ల? ఇప్పటికి పిల్లలు ఇద్దరు. ఇంకో ఆయన చనిపోయినాడా? చిత్తూరు జిల్లా కుప్పం మండలం బిరుదన్నపల్లి గ్రామంలోని సుమారు 200 సంవత్సరాల పురాతన ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న కుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి దగ్గర 200 సంవత్సరాలు చరిత్ర కలిగిన దేవస్థానం ఇది. ఈ దేవస్థానంలో ఈరోజు నిన్న నైట్ విగ్రహాలు ధ్వంసం చేసినారు. పొద్దున్నే అభిషేకం ఉందనేసి గుడి పూజ చేయడానికి వచ్చి చూస్తే విగ్రహాలు ధ్వంసమైనాయి. ఇది ఇక్కడ మారపల్లి, ఉల్లోపనపల్లి, పైనాసి, బిరుదన్నపల్లి గ్రామాలకు చెందిన దేవస్థానం ఇది. గోంగూరు, హంసాపురము అన్ని గ్రామాలకు చెందిన దేవస్థానం ఇది. ఇక్కడ ప్రతి ఒక్కసారి ఆడి కృతికలో వైభవంగా పూజలు జరుపుకుంటాం మేము ఇక్కడ. కానీ అభిషేకం ఉందని వచ్చిన వెంటనే ఇక్కడ విగ్రహాలు ధ్వంసమైంది చూసినాము. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. దీనిపైన పోలీసులు అయితే కానీ ప్రభుత్వం అయితే కానీ వెంటనే యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. విరిగిపోయిన విగ్రహాలు స్టేషన్ తీసుకెళ్లినారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీ నాయకులకు నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా దిశానిర్దేశం. వైద్యపరమైన కారణాలతో మేజర్ ఆపరేషన్ చేయించుకున్నట్లు వెల్లడి. తిరుపతిలో అన్యమతస్తులు లేరన్న రమణ దీక్షితులు. వ్యాఖ్యలను ఖండించిన భానుప్రకాష్ రెడ్డి తనతో వస్తే చూపిస్తానని ఛాలెంజ్. కళ్యాణదుర్గంలో అనుమానాస్పద స్థితిలో జింక మృతి. కుక్కలు దాడి చేయడంతో మృతి చెంది ఉంటుందని పలువురి అనుమానం. శ్రీశైల మల్లన్నకు 1.96 కోట్ల హుండీ ఆదాయం వచ్చిందన్న ఆలయ అధికారులు. 19 రోజుల పాటు భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించినట్టు వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా కృష్ణునిపాలెం సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో 11 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్. కరోనా పరీక్ష చేయించుకోకుండానే హాస్టల్ వార్డెన్ ఎన్నికల డ్యూటీకి వెళ్లడంతో స్థానికుల ఆగ్రహం. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాచారం.